హలో ఫ్రెండ్స్, ఇవాళటి రెసిపీ గులాబ్ జామున్. చాలా జ్యూసీగా మౌత్ మెల్టింగ్ గులాబ్ జామున్స్ తీసుకొచ్చాను. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ మీకు ఎంత బాగా లోపల వరకు షుగర్ సిరప్ వెళ్ళింది. మీకు చూస్తున్నారు కదా, చాలా బాగా టెక్స్చర్ కూడా వచ్చింది. టేస్ట్ అంతా సరిపోయింది. ఒకసారి ఈలాగా రెసిపీ చూస్తే మీకు కన్ఫామ్గా గులాబ్ జామున్ చాలా బాగా కుదురుతాయి. చాలామందికి కుదరవు, అంటే లోపల కొంచెం పిండి అలాగే ఉండిపోతుంది. ఇక్కడ నేను టేస్ట్ చేసి చూస్తున్నాను. చాలా మౌత్ మెల్టింగ్ షుగరీ టేస్ట్, ఎంత బాగుందో అసలు. మీరు కూడా ఖచ్చితంగా చేయండి. సారీ, నేను మరాఠీ కదా, నాకు తెలుగు అంత రాదు. నేను ట్రై చేస్తున్నాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు ఇంట్లో చేసిన మావా అంటారు కదా, అదే మంచిగా తీసుకొని కోయా అంతా నేను మంచిగా మ్యాష్ చేసుకొని కొంచెం సాఫ్ట్ చేసుకున్నాను. తర్వాత అందులో నేను అరకప్పు మైదా పిండి వేసేసి చిటికడంట బేకింగ్ పౌడర్ వేసి మంచిగా కలుపుకొని, మనం పిండి ఎలా తడుపుకుంటామో అలా మంచిగా చేసుకోవాలి. బౌల్ చేసుకొని పెట్టుకున్నాను. ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను షుగర్ సిరప్ తీసుకున్నాను. 3 కప్ ఆఫ్ షుగర్, అందులో కేసర్, యాలకుల పొడి వేసేసి మంచిగా పెట్టేశాను. ఇప్పుడు వాటర్ ఇందులో నేను 2.5 గ్లాస్ వాటర్ వేసేసి మన షుగర్, కేసర్ ఇంకా యాలకుల పౌడర్ వేసేసి మరగతందుకు పెట్టేసేయాలి. ఒక నార్మల్ స్టిక్కీనెస్ వచ్చేసింది అనుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అంటే షుగర్ సిరప్ చాలా థిక్గా అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మనము గులాబ్ జామున్స్ ఏం ప్రిపేర్ చేసుకున్నామో అవి దానికి మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ లాగా కొంచెం ఫ్రై చేసుకొని పెట్టేసేయాలి. తర్వాత మెల్లమెల్లగా అన్నీ అలాగే నేను ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత అక్కడ షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. అందులో నేను అన్ని గులాబ్ జామున్ వేసేసి మన 1 అవర్లో రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.